హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ చిరంజీవి గారు పొలిటికల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అని ఒక వార్త వైరల్ అవుతుంది. సార్ ఈ వార్త ఇప్పుడేం కొత్త ఏం కాదు, అంతకుముందు నుంచి కూడా వస్తుంది. జనసేన గెలిచిన ఈ ఊపులో చిరంజీవి గారు కూడా ఆ హ్యాపీనెస్తో ఉన్నారు కాబట్టి తాను కూడా పొలిటికల్గా ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు సినిమాల్లో వదిలేసి పొలిటికల్గా వచ్చారు, ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పుడు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు అప్పుడు సినిమాల్లో. మళ్ళీ ఇప్పుడు పొలిటికల్గా వస్తే కూడా సక్సెస్ రావచ్చు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం. మరి ఆయన రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఇస్తే ఏ విధంగా ఉంటుంది? మీ ఒపీనియన్ సార్ దీనిపైన. చిరంజీవి పొలిటికల్గా రీఎంట్రీ అన్నది చిరంజీవి గారు కోరుకున్నది కాదు, అర్థమైందా? ఈయన కోరుకుంటే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకదు కదా. అంతే కదా. ఈయన కోరుకుంటే ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ దొరుకుతుందా? లేదు. అలా కాకుండా ప్రధానమంత్రి తన దగ్గరకు వచ్చి చెయ్యెత్తి ఎస్ నీ సహకారం నాకు కావాలని అడిగాడు కనుక దిస్ ఈజ్ ది రైట్ టైం. మీకు అర్థమైంది అక్కడ. అందువలన తర్వాత ఏంటంటే ఎటువంటి సిచ్యుయేషన్ అంటే తన కొడుకు ఈ ఈ ఈ ప్రపంచం జయిస్తున్నాడు అనేటువంటి ఆనందం ఆయనకు ఉంది. పవన్ కళ్యాణ్ జయించిన తర్వాత ఏమి మారకుండా అంతమందిలో ఇన్ని లక్షల మంది చూస్తుండగా కాళ్ళ మీద పడడం చిన్నది కాదు, గుండె నిండిపోద్ది ఆనందం. అలాగే తన భార్య కాళ్ళ మీద కూడా పడడం, ఎప్పటి కొడుకులాగే తన తాలూకు బాధ్యతలు నిర్వహించడం, ఇవన్నీ ఇప్పుడు డబ్బున్నోళ్ళకి అది పెద్ద డబ్బు అంటే ఖాతరు ఉండదు, కానీ ఇది మాత్రం మర్చిపోలేరు. ఆయన సంపాదించిన వందల వేల కోట్లు ఒకవేళ ఉంటే దానికంటే ఇది గొప్పది. అందుకే ఇప్పుడు చిరంజీవి కానీ సురేఖమ్మ కానీ ఆయన ప్రెజెన్స్ కోరుకుంటుంది. పవన్ కళ్యాణ్ తేజస్సు, బాబు నీకేమైనా అవకాశం వస్తే వచ్చేసాయి, మనం కలిసి భోంచేద్దాం, లేదా నిన్ను చూడడానికి మేమే వస్తాం అని అనుకోబట్టే ఇప్పుడు వారాహి యాత్ర ప్రారంభం, వారాహి దీక్ష చేస్తున్నాడు కదా. ఓన్లీ పళ్ళు పాడు దీంతోనే గడపాలి, సాలిడ్ ఫుడ్ తినకూడదు. ఏదైనా ఒక దీక్ష చేస్తున్నాడంటే పుత్రోత్సాహంతో ఆ దీక్షకు పూజకు వచ్చి ఆ తల్లి వదినమ్మ ఆయనకేమో తిలకం దిద్ది పంపించేటువంటి ఒక శుభ సందర్భం ఇది. దీనిలో ఏమవుతుందంటే వాళ్ళే అడుగుతున్నారు, మీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు, ఆర్ యు రెడీ అంటారన్నమాట. జస్ట్ బహుశా చిరంజీవి పవన్ కళ్యాణ్ మాట్లాడుకొని ఉంటారు. ఇప్పుడు ఏం చెప్పారంటే పవన్ కళ్యాణే చిరంజీవి కంటే బెటర్గా ఆలోచించగలరు. రాజకీయాల్లో దెబ్బలు తిని ఉండి 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 బాగా రాటుదేరాడనమాట. ఇప్పుడు ఈయన పరిపాలన సజావుగా సాగిన తర్వాత అప్పుడు చిరంజీవి డైరెక్ట్గా వస్తాడు అంతే. మోడీ కూడా ఏమవుతుందంటే ఒక 6 మాసాలు అయిపోతుంది, డైరెక్ట్గా జనసేన నుంచి తీసుకుంటారన్నమాట, చిరంజీవిని పంపిస్తారు, లేదా బీజేపీ పార్టీ నుంచే పంపిస్తారు. ఈలోగా చిరంజీవి చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి, ఇంకా సభ్యుడిగా ఉండకూడదు అన్నమాట. చేసినట్టయితే తప్పకుండా చిరంజీవి గారి రీఎంట్రీ ఉంటుంది. దాంట్లో మేజర్ పార్ట్ తమ్ముడే భరించవలసి ఉంటుందన్నమాట. ఎందుకంటే మేజరు ఈ సహకారం కానీ ఈ సూత్రధారి కానీ ఎవరైనా తమ్ముడే ఉంటాడనమాట. మళ్ళీ కేంద్ర మంత్రిగా చిరంజీవి ఈసారి చక్రం తిప్పుతాడు. సినిమాలు ఏమి అడ్డు రావు బాబు, రాజకీయాలు సినిమాలు అడ్డు రావు అన్నమాట. కనుక చిరంజీవి ఇది మంచి సక్సెస్ఫుల్ మూడ్, కన్ఫ్యూజన్ లేదు, ఆందోళన లేదు రిజల్ట్ ఏమవుద్దని. రిజల్ట్ ఖచ్చితంగా అక్కడ టైలర్ మేడ్ మినిస్టర్. దీంట్లో చిరంజీవి గారికి ఎదురుపడ్డ కష్టాలు అంటూ ఏమి ఉండవు, టైలర్ మేడ్ పోస్టు కనుక ఆయన అటు సినిమాలు నిర్వహించవచ్చు, ఇటు రాజకీయాలు కూడా మునపట్లా కాకుండా కొంచెం రాటు దేరారు కనుక ఆయన హోదా బాగుంటుంది. ఈ వయసులో ఒక రాజకీయ నాయకుడిగా భారతదేశం అంతా తిరగడం చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ వీడియో చూసినట్టయితే చిరంజీవి గారు బాగా ఆలోచించుకున్నట్టయితే, ఆత్మ పరిశీలన చేసుకున్నట్టయితే సాధించవలసిన విజయాలన్నీ సాధించేశారు. రాజకీయంలో ఒకసారి జస్ట్
ఆయన విజయవంతం అయ్యాడు కానీ బట్ ఆ కెరీర్లో రాజకీయంలో ఒక మైనస్ పాయింట్ ఉంది. అది కూడా ఫుల్ఫిల్ చేసుకుంటే నిజంగా పద్మ విభూషణుడే కదా. ఎంతైనా ఇంకా ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి, ఇంకా ఇంకా మంచి పదవులు ఉంటాయి, బాగా చేయగలనమాట. రైట్ టైం టు చూజ్ ది పాలిటిక్స్. ఏం మైనస్ పాయింట్ సార్? మైనస్ పాయింట్ సార్ కెరీర్ పాలిటిక్స్లో ఫెయిల్ అయ్యాడు కదా. అవును. పాలిటిక్స్లో మైనస్ అంటే అదే, పాలిటిక్స్లో ఫెయిల్ అయ్యాడు అన్నమాట. 18 మంది ఎమ్మెల్యేలు ఉంటుండగా ఫెయిల్ అయ్యాడు, భయపడ్డాడు. పార్టీని నిర్వహించగలమా నిర్వహించలేమా? అక్కడే కదా పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే ఒక 5 years ఉండేసరికి చిరంజీవి గారు చాలా మానసికంగా నలిగిపోయాడు. రాజకీయాల్లో కొత్త కదా, మానసికంగా నలిగిపోయాడు. పవన్ కళ్యాణ్ రాటు తేరాడు. 5 సంవత్సరాలు కాదు 14 సంవత్సరాలు ఉన్నాడు. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి డబ్బు పెట్టాడో, ఎలా పెట్టాడో ఏమిటో ఇదంతా భగవంతుడికే తెలియాలి. కానీ చిరంజీవి ఎందుకంటే మనం మెయింటైన్ చేయలేము పార్టీ అనుకొని విరమించుకున్నాడు అన్నమాట. అది మధ్యలో మిడిల్ డ్రాప్ అయ్యాడు. జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ చివరకు విజేత అయ్యాడు. సార్ ఇప్పుడు అంటే రీఎంట్రీ ఇచ్చినా కూడా జనసేన పార్టీలోకే చేరే అవకాశం ఏమన్నా ఉంటుందా, లేకుంటే ఇంకే విధంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు? జనసేన పార్టీలో చేరడండి, జనసేన పార్టీలో చేరడు. ఎందుకంటే జనసేనకి రాజ్యసభ ఇస్తారో ఎవరో కూడా తెలియదు. ఏదో బీజేపీ పార్టీలు వాళ్ళు ముందు తీసుకొని రాజ్యసభ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారన్నమాట. ఎందుకంటే ఇద్దరు లెజెండరీలు పార్టీలో ఉండకూడదు. అవును. ఇటు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఉంటే పవన్ కళ్యాణ్కే ఎక్కువ మంది క్లాప్స్ కొడతారు, ఆయనకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. పక్కన్న వాళ్ళందరూ నెక్స్టే కదా. ఇప్పుడు మొన్న జేపీ నడ్డా వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళు చేతులు ఊపితే ఎవరు ఊపరు, కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీతోనే ఘోష. మరి ఇద్దరికి ఎంపేర్ చేస్తుంటే ఎవరికి బాగా రెస్పాన్స్ ఇస్తారు, ఎవరికి బాగా ఫాలోయింగ్ ఉందంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి ఫాలోయింగ్ ఉంది కనుక ఆయన జనసేనలో ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. అవును, అంటే అవమానం చేయడం కాదు, ఆయన వచ్చినప్పుడే ఆయనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. తననెవరో చులకనగా చూస్తున్నారని, తనెవరూ పట్టించుకోలేదని, తనను చూసి దండాలు పెట్టలేదని, తనను చూసి కూర్చున్న వాళ్ళు లేవలేదని ఇలా రకరకాలుగా అనుకుంటారన్నమాట. ఆయన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటున్నాను అన్నమాట. లోపల ఫీలింగు అంటే అప్పుడు 151 మందితో దర్జాగా అసెంబ్లీకి వచ్చేవాడు. ఇప్పుడు ఆయన ముందు ఎవరు లేరు, ఆయన వెనక ఎవరు లేరు, అది కొంచెం ఇబ్బందే కదా. అసలు ఇంతవరకు వెళ్ళి ఆయనతో మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు కూడా లేరు, అలా 2-3 తప్ప. ఒకసారి పిలిచారు, ఒక 15 మంది అందరూ వచ్చారు అంతే. తర్వాత ఎవరు లేరు కదా. ఆయన ఒక్కడు ఉన్నాడు, ఒకడు ఇక్కడ లేడు, బెంగళూరులో ఉన్నాడు. అది అసెంబ్లీలో ఎక్కువ రోజులు మాత్రం డెఫినెట్గా ఉండడు. ఎందుకంటే ఏదో చర్చ వస్తుందండి, ఈయన ఏదో ప్రతిపాదన చేస్తే అది కుదరదు. ఏంటైనా మతి భ్రమించి మాట్లాడుతున్నారా, గౌరవనీయులు ఎక్స్ మినిస్టర్ గారు అని చెప్పారనుకోండి, నన్ను అవమానం చేసిన ఈ సభలో నేను ఉండను అంటూ వాకౌట్ చేసి వెళ్ళిపోతారు అన్నమాట. అది అప్పుడు వీళ్ళేమంటారు, మేము మన సభని ధిక్కారం చేసినందుకు ఆయన సస్పెండ్ చేస్తున్నాం అంటారు అన్నమాట. వాళ్ళ ఇష్టమే కదా. అలాగే కదా గతంలో రోజాని సస్పెండ్ చేశారు 1 సంవత్సరం పాటు. అలా ఉంటాయి.